హృద్రోగాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మృత్యువాతన పడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇక యువతలోనూ గుండెపోటు ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మారిన జీవన శైలి, అనారోగ్య అలవాట్లతో ఈ ట్రెండ్ పెరుగుతుందని పిఎస్ఆర్ఐ ఆసుపత్రి న్యూఢిల్లీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిప్రకాష్ చెప్తున్నారు. చిన్న వయసులోనే గుండెపోటు ఘటనలకు జన్యుపరమైన కారణాలు, కొన్ని కేసుల్లో కీలకంగా మారిన జీవనశైలి మార్పులతోనే అధికంగా గుండెపోటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నిశ్శబ్దంగా ప్రాణాలను హరించే గుండెపోటు ముప్పును నివారించాలంటే 3 Sలను వదిలించుకోవాలని, సాల్ట్, షుగర్, స్ట్రెస్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరం తన విధులను నిర్వర్తించాలంటే తగినంత ఉప్పు తప్పనిసరైన పరిమితంగా వాడాలి. సోడియం అధికంగా తీసుకోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మరణాలు, వ్యాధులు తలెత్తుతున్నాయని WHO స్పష్టం చేసింది. ఇక సాల్ట్తో పాటు షుగర్ను కూడా తగ్గించటం మేలు. షుగర్ వాడకం గుండెపోటు ముప్పును పెంచుతుంది. ఊబకాయం మధుమేహానికి దారితీసి గుండెపోటు రిస్క్ పెంచుతుంది. ఇక అదే పనిగా కూర్చోవటం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ గంటలు కూర్చొని ఉండటంతో శరీర అవయవాలకు రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. జీవక్రియల వేగం మందగించి శరీరం వ్యాధుల బారిన పడి గుండెపోటు ముప్పు పెరుగుతుంది. తగినంత నిద్ర, విశ్రాంతి కూడా శరీరానికి అవసరం. రాత్రి కనీసం 8 గంటల పాటు నిరంతరాయంగా నిద్రిస్తే శరీరం తిరిగి పనిచేసేందుకు సిద్ధమవుతుంది. నిద్రలేమి కూడా గుండెపోటు ముప్పును పెంచుతుంది. ఇక శరీరాన్ని చిత్తు చేసే ఒత్తిడి గుండెపోటు ముప్పును పెంచుతుంది. ధ్యానం, వ్యాయామం, యోగా వంటి రిలాక్సియేషన్ పద్ధతుల ద్వారా ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలి.